మన లైఫ్‌లో మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరు, హేట్ చేసేవాళ్ళు ఒకరు. కానీ ఇద్దరిని సేమ్‌గా ట్రీట్ చేయగలమా? భగవద్గీత ప్రకారం అది చేసేవాడు ఆర్డినరీ పర్సన్ కాదు, యోగి. సుహృన్మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అంటే మన లైఫ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మనకి హెల్ప్ చేసే ఫ్రెండ్స్, ఆపోజిట్‌గా ఉండే ఎనిమీస్, న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మనం యూజువల్లీ ఎలా ఉంటాం? మనకి సపోర్ట్ చేసే వాళ్ళతో క్లోజ్‌గా ఉంటాం. మనకి ఎగనెస్ట్‌గా ఉండే వాళ్ళని దేకను కూడా దేకం. కానీ కృష్ణ చెప్తున్నాడు, ట్రూ యోగి అలా కాదు. ఫ్రెండ్ అయినా, ఎనిమీ అయినా, మంచివాడైనా, చెడ్డవాడైనా అందరినీ ఈక్వల్‌గా చూస్తాడు. ఎగ్జాంపుల్‌కి ఆఫీస్‌లో సిట్యుయేషన్ తీసుకుందాం. ఒకడు మీకు సపోర్ట్ చేస్తాడు. మీరు కూడా అతనికి సపోర్ట్ చేస్తారు. ఇంకొకడు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాడు. మీరు కూడా అతన్ని ఎలా రోస్ట్ చేయాలని చూస్తారు. కానీ అందరినీ ఈక్వల్‌గా చూసే వ్యక్తి ఇలా థింక్ చేస్తాడు. ప్రతి ఒక్కడు తన నేచర్ ప్రకారం బిహేవ్ చేస్తాడు. కానీ నేను నా వాల్యూస్‌ని మార్చుకోను అని. అంటే అదర్స్ బిహేవియర్ వల్ల మన మైండ్ సెట్ డిస్టర్బ్ కాకూడదు. ట్రూ మెచ్యూరిటీ అంటే ఎవరు ఎలా బిహేవ్ చేసినా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూల్‌గా డీల్ చేయడం. ఐ హోప్ ఈ శ్లోక మీ మైండ్ సెట్‌ని కొంచెమైనా చేంజ్ చేస్తుంది అని. థాంక్స్ ఫర్ వాచింగ్.